నమస్తే. అలనాటి రామాయణంలో హనుమంతుడే కదా ఏం చేస్తాడు అనుకుంటే తోకకు నిప్పు పెట్టుకొని లంకను మొత్తం దహనం చేసినట్టు ఈసారి సంక్రాంతికి తేజ సజ్జనే కదా ఏం చేస్తాడు అనుకుంటే నిజంగా సంక్రాంతి బరిలో నిల్చున్నటువంటి ఒక మెగాస్టార్ కావచ్చు, అక్కడ సూపర్ స్టార్ సినిమాకి సంబంధించి కావచ్చు, అందరికీ కూడా నిప్పెట్టేశాడు తేజ సజ్జ. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా కొన్ని ఎగ్జైటింగ్ విశేషాలు కూడా ఇంకా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఎటువంటి అంచనాలు లేకుండా హనుమాన్గా వచ్చినటువంటి ఒక తేజ సజ్జ నిజంగా లంకకు దహనం చేసినట్టు చేసేసాడు మిగతా సినిమాలన్నింటికీ కూడా. అయితే ఇక్కడితోనే ఈ దహనం ఆగలేదు, ఇంకా చాలా కథ ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ప్రశాంత్ వర్మ గురించి కావచ్చు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి. అయితే బాలకృష్ణ గారు ఇక్కడ హైలైట్ అవ్వబోతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారి పేరు వెత్తగానే ఇప్పుడు ఈ మధ్య ఆయన ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది బాలకృష్ణ గారు. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్లోకి బాలకృష్ణ గారు రాబోతున్నారు అనే వార్తలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? సూపర్ హీరో కాన్సెప్ట్ ఆయన చెప్పేది ఏంటంటే, ప్రశాంత్ వర్మ చేసేది ఏంటంటే ఆ సూపర్ హీరోస్ ఆయన అధీరా అని ఇంకోసిన పాత్ర రాబోతుంది. మరి బాలకృష్ణ ఈ సప్త చిరంజీవులు అని కొంతమంది ఉంటారు, ఆ సప్త చిరంజీవుల్లోనే తీసుకుంటున్నాడా ఈయన సూపర్ హీరోస్, బయట నుంచి వేరే సూపర్ హీరోస్ వస్తారా అని తెలియదు. ఇప్పుడు మార్వెల్ వాళ్ళ సూపర్ హీరోస్ ఏంటంటే అది కల్పిత పాత్రలు. ఇక్కడ ఏంటంటే పురాణాల నుంచి తీసుకుంటున్నాడు ఈయన. పురాణాల నుంచి సూపర్ హీరోస్ తీసుకున్నప్పుడు మరి బాలయ్య బాబు కోసం నిర్దేశించిన సూపర్ హీరో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ అంశం అది. ఎందుకంటే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ తగ్గ ఒక సూపర్ హీరోని తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు సినిమా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇది మాట్లాడాల్సి వస్తుంది. అసలు బాలయ్య బాబుకి ప్రశాంత్ వర్మకి ఇంతకు ముందే కనెక్షన్ ఉంది. ఆహాలో ప్రోమోలు చేయడం అనేది, అన్స్టాపుల్ ప్రోమోస్ అన్ని ప్రశాంత్ వర్మ చేశాడు కాబట్టి అతని క్రియేటివిటీ మీద బాలయ్య బాబుకి నమ్మకం ఉంది. అప్పుడే నీతో సినిమా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ప్రశాంత్ వర్మతో. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత పెద్ద పెద్ద హీరోలందరూ చూస్తున్నారు. హనుమాన్కి వచ్చిన మౌత్ టాక్ తెలిసిపోయిన తర్వాత అసలు ఏముంది ఈ సినిమాలో, ఎందుకు ఇంత పట్ల మాట్లాడుకుంటున్నారు అనే దాని మీద మన బాలయ్య బాబుకి ప్రత్యేకంగా ఒక షో వేశారు ప్రసాద్ ల్యాబ్లో నిన్న. బాలయ్య బాబు చూసి ఈ సినిమాకి సంబంధించిన అంశాలు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, కెమెరా పనితనం కానీ, ఆ తర్వాత మ్యూజిక్ కానీ, వీటన్నిటి మీద బాలయ్య బాబు మాట్లాడాడు. అలాగే ప్రశాంత్ వర్మని ప్రశంసించాడు ఆయన. మరి బాలయ్య బాబు కోసం ప్రత్యేకంగా షో వేసినప్పుడు మరి బాలయ్య బాబుని ఎలా చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ అనే ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయింది. అయితే బాలయ్య బాబు సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం. జై హనుమాన్ అనౌన్స్ చేశారు కాబట్టి జై హనుమాన్లో బాలయ్య బాబు చోటు ఉంటుందా, జై హనుమాన్ తర్వాత ఉంటుందా అనేది తెలియాలి. ఎందుకంటే జై హనుమాన్కి 2025 ఇచ్చారు కాబట్టి, అంటే 2025కి ఒక హీరో ఫిక్స్ అయిపోయాడు. ఆ హీరో ఎవరైనా తెలియదు. బాలయ్య బాబుతో అయితే సినిమా అయితే ఉంది. అది అయితే మొత్తానికి చూసుకుంటూ వస్తే ఇప్పుడు స్పెషల్ షో బాలకృష్ణ గారికి వేయడం కావచ్చు, బాలకృష్ణ గారు చూసి ప్రశంసించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే బాలకృష్ణ గారు ముందే ప్రూవ్, ఎందుకంటే అఖండ సినిమాలో ఆయనకున్న సూపర్ పవర్స్తోని ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, అదిగాక జనాలు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు అనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే అఖండ సినిమా అనేది ఆ రేంజ్ హిట్ అయింది. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత అసలు థియేటర్స్కే వెళ్ళలేరు అనుకుంటున్నటువంటి జనాన్ని కూడా అఖండ జనాన్ని తీసుకొచ్చింది థియేటర్స్కి. తీసుకురావడమే కాకుండా చాలా తక్కువ మొత్తంలో టికెట్ ప్రైస్ ఉన్నా సరే కొన్ని కోట్లలో అదైతే వసూలు చేసింది. ఇలాంటి సబ్జెక్ట్లో చూసుకుంటే బాలయ్య బాబు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసాం హనుమాన్ అయితే ఓన్లీ దీంట్లో తేజ సజ్జ కాబట్టి హనుమాన్ ఒక ఓన్లీ మనిషికి సంబంధించి మాత్రమే అన్నట్టు. కానీ హనుమంతుడిని పూర్తిగా ఎవరు అనేది చూపించలేదు ఈ సినిమాలో. అయితే రానున్న జై హనుమాన్లో ఒకవేళ మనం బాలకృష్ణ గారిని చూడొచ్చా, ఆ సూపర్ పవర్స్ ఒకవేళ బాలకృష్ణ గారు చేస్తే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. బాలకృష్ణని సూపర్ హీరోగా చూడటం ఒకటి, బాలకృష్ణ గారిని ఒక మామూలు పాత్రలో చూడటం ఒకటి. అంటే ఇక్కడ జై హనుమాన్ విషయానికి వస్తుందాం. ఇక్కడ జై హనుమాన్లో ఒక కీలకమైన పాత్ర ఉంది, అదేమిటంటే శ్రీరాముడి పాత్ర.
హనుమంతుడి పాత్ర అనేది ఒక స్టార్ హీరో చేస్తారనుకుంటున్నాం. ఆ స్టార్ హీరో చిరంజీవి గారు కావచ్చు. కానీ ఆ రాముడికి మాట ఇచ్చాడు హనుమంతుడు అనే డైలాగ్ ఇక్కడ విభీషణుడు వాడాడు కాబట్టి ఈ హనుమాన్లో ఆ రాముడి పాత్ర ఎవరు వేస్తారో, బాలకృష్ణతో ఏమైనా రాముడి పాత్ర వేయించబోతున్నాడా? ఎందుకంటే హనుమంతుడు ఉన్నప్పుడు రాముడి దగ్గర మాట ఇచ్చాడు, ఆ సన్నివేశం కావాలి మనకి. ఆ సన్నివేశంలో కొంతమంది ఏమన్నారంటే రామ్ చరణ్కి రాముడిగా వేస్తున్నారు, రామ్ చరణ్ ఆ పాత్ర పోషిస్తాడు, శ్రీరాముడి పాత్రను రామ్ చరణ్ అని కొంతమంది అంటున్నారు. రామ్ చరణ్తో కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, శ్రీరాముడి పాత్ర ఇద్దరు వేసినా సూటబుల్లే. అవును, ఎందుకంటే ప్రూవ్డ్ వీళ్ళు ఆర్టిస్టులు. అవును, ఆ గెటప్ పరంగా రామ్ చరణ్కి నప్పుతుంది, బాలయ్య బాబుకి నప్పుతుంది. అయితే ఒకవేళ శ్రీరాముడిగా బాలయ్య బాబు ఇందులో శ్రీ జై హనుమాన్లు వేసినా కానీ సూపర్ హీరోగా మాత్రం ఒక సినిమాలో అవకాశం దక్కుతుంది ఖచ్చితంగా. భవిష్యత్ అంతా సూపర్ హీరోస్ కాలమేనండి ఇక. ఎందుకంటే నార్మల్ సినిమాలని జనాలు థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి కనపట్ల. ఏ హీరో సినిమా చేసినా సూపర్ హీరో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాల్సింది తప్పితే మొత్తం సినిమా ప్యాటర్నే మారిపోతుంది. చిన్న సినిమాలకి వీటిని ఓటీటీలు చూసుకుంటారు తప్పితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే మాత్రం ఇంత స్పాన్ ఉండాలి, ఇంత బడ్జెట్ ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నార్త్ వాళ్ళు కూడా బయ్యర్లు కూడా సౌత్ వాళ్ళు ఏ సినిమా చేస్తున్నారు అని దాని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు వాళ్ళు. అంటే మనకున్న ప్రాజెక్టులు, క్రేజీ ప్రాజెక్టులను వాళ్ళు చూశారు కాబట్టి మన వాళ్ళ క్రియేటివిటీ అందరికీ నచ్చుతుంది. కాబట్టి భవిష్యత్ అంతా సూపర్ హీరోస్ మీదే, సూపర్ హీరోస్ లేదా సూపర్ కాన్సెప్ట్స్ ఇలాంటివి తీసుకుంటారు. మరి బాలయ్య బాబు నేను సినిమా చూసిన తర్వాత ఆయన అన్న మాటలు కానీ, మరి ప్రశాంత్ వర్మ ఒక పెద్ద డైరెక్టర్గా ఒక ఓవర్ నైట్ డైరెక్టర్ అయిపోయాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు. అది మొత్తానికి ఇప్పుడు సూపర్ పవర్స్ అనేది ఏదైతే ఉందో దీనిపైన పూర్తి కాన్సెప్ట్స్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే హాలీవుడ్ తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్స్, ఇంతకుముందు మార్వెల్ సిరీస్ కావచ్చు లేదా సూపర్ మ్యాన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి కాపీ కొట్టినాయి అని చెప్పి ఒక విమర్శలు అయితే ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ మనం ఎందుకని చాలా లేట్గా మేల్కొన్నాము అనేటువంటి ఒక కొంత విమర్శలు కూడా మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే మన ఇతిహాసాలు, మనకు సంబంధించిన పురాణాలు కాబట్టి మన దగ్గర డైరెక్టర్ల లోపం అనుకోవచ్చా లేదంటే బడ్జెట్ లోపం అనుకో? బడ్జెట్ లోపం. ఇప్పటిదాకా తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ అంత బడ్జెట్ పెడితే గిట్టుబాటు అవుతుందనే భయంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ధైర్యం వచ్చింది, మనం కూడా పెట్టొచ్చు. సిండికేట్గా పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి సినిమా కూడా పెద్ద సినిమాలు అనుకున్నప్పుడు ఒక మనిషి తీయలేడు కాబట్టి సిండికేట్గా బడ్జెట్ పెడుతున్నారు. పెట్టడం వల్ల బడ్జెట్ సమకూరింది కాబట్టి చేయగలుగుతున్నారు. గతంలో చేసేవాళ్లే. ఇప్పుడు మనకి మీరు మాయాబజార్ కానీ పాతాళ భైరవి సినిమాలు చూసుకున్నా కానీ ఆ విధంగా చెప్పాలంటే ప్యాన్ సినిమాలే మరి. కానీ ఇప్పుడు ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు కాంబినేషన్ మీద ఇంకో టాక్ అయితే ఉంది. ఆదిత్య 999 టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది, బాలయ్య బాబు చేద్దాం అనుకున్న సబ్జెక్ట్ ఎప్పటి నుంచో. మనకి దానికి సీక్వెల్ ఆదిత్య 369కి సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమా ఉంది. ఆ బాధ్యతని సంగీత శ్రీనివాసులు గారి చేతిలో పెట్టాలని అనుకున్నారు బాలయ్య బాబు. కానీ అది కథ లైన్ అంతా కుదిరింది, పెట్టారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ అది ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టి అదే సూపర్ హీరోగా అక్కడ మరి కృష్ణకుమార్ పాత్రే ఉంటుందా, దాంట్లో ఉన్న పాత్ర కంటిన్యూ చేస్తారా, వేరే పాత్ర తయారవుతుందా సూపర్ హీరోగా ఆ 999 మ్యాక్స్లో? ఆ సబ్జెక్ట్ని టైం ట్రావెల్ కాన్సెప్ట్ అది. అయితే టైం ట్రావెల్కి మన ప్రశాంత్ వర్మ కూడా చేశాడు కాన్సెప్ట్. అద్భుతమైన సినిమా, తేజస్ సజ్జనే హీరో, బాగా డీల్ చేశారు ఆ సబ్జెక్ట్ని కూడా. కాబట్టి ఈ సబ్జెక్ట్కి ప్రశాంత్ వర్మ న్యాయం చేయగల నమ్మకం బాలకృష్ణ కూడా కుదిరింది. కాబట్టి ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఏదనేది మనకి రానున్న కాలం తెలియాలి. అయితే మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా రానున్నటువంటి ఒక కొద్ది కాలం తర్వాత ఇక్కడ సినిమా ప్యాటర్న్ కూడా మారబోతుంది, పూర్తిగా సూపర్ హీరోస్ అని చెప్పి. నిజంగా మీరు అన్నదే కరెక్ట్ అవ్వబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రానున్న కాలంలో రాజమౌళి గారిది కూడా మహాభారతం, అది కూడా సూపర్ హీరోకి సంబంధించింది. సో రానున్న కాలంలో మనకి పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటి ఒక ఫార్మాట్కి వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? అంతే. ఎందుకంటే గతంలో మన పురాణాలన్నీ సినిమాలుగా వచ్చినాయండి, పౌరాణికాలుగా. ఇప్పుడు అలాంటి నటులు లేరు, అలా చేయగలిగే వాళ్ళు లేరు అనుకున్నాం. కానీ నటులు ఉన్నారు, చేయొచ్చు అనే నమ్మకం అయితే ఇప్పుడున్న సినిమాలు కల్పిస్తున్నాయి. దాంతో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ సినిమాలని ఇప్పుడు కొత్త సీసాలో పాత అని చెప్తారు కదా, ఆ టైప్లో కొత్త పాత కాన్సెప్ట్ తీసుకున్నా కానీ దాని పరిధి పెంచేసి స్పాన్ పెంచి ఒక విఎఫ్ఎక్స్, అద్భుతమైన విఎఫ్ఎక్స్ తీయొచ్చు. ఇప్పుడు నిజానికి సంపూర్ణ రామాయణం లాంటి సినిమా బాబు గారు ఆ రోజుల్లోనే అంత పెద్ద హిట్ బళ్ళు కట్టుకెళ్ళి చూశారు. లవకుశ సినిమా ఆ రోజులో అంత పెద్ద హిట్ బళ్ళు కట్టుకొని చూశారు. అదే కాన్సెప్ట్లు ఇప్పుడు చేసుకుంటే, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇప్పుడున్న విఎఫ్ఎక్స్తో చేస్తే అద్భుతమైన కళాఖండాలు తయారవుతాయి. అది అయితే కొన్ని పాత్రలు ఏవైతే ఉంటాయో అవి అన్నగారు ఎన్టీ రామారావు గారు తప్ప మిగతా ఎవరు కూడా పోషించలేరు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతోని ఏఐ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని కూడా
కొంత చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే సినిమాకు సంబంధించి కొన్ని వర్గాలు మాత్రం చెప్తున్నాయి. నిజంగా అలా అన్నగారిని మళ్ళీ చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నేను అనుకోవడం ఏంటంటే అన్నగారిని మళ్ళీ చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ప్రజల గుండెల్లో ఉండిపోయారు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళతో సోమబాబు గారు ఎప్పుడు చనిపోయారు, కానీ సోమబాబు గారి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఫిజిక్, వాళ్ళ బాడీ, ఆ బాడీ ఉన్న వ్యక్తికి ఆయన రూపాన్ని పెట్టడం అనేది చాలా ఈజీ. ఎన్టీఆర్ ఫేస్ ఉంది కాబట్టి, అనేక కోణాల్లో ఎన్టీఆర్ ఫేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ ఎన్టీఆర్ రామారావు గారిని శ్రీకృష్ణుడు గాను, లేకపోతే శ్రీరాముడు గాను, దుర్యోధనుడి గాను చూడవచ్చు. మనం అవకాశం ఉంది. కాకపోతే అలా చేయగలిగిన బాడీ ఉండాలి, ఆ రూపం ఉండాలి, అలా చేయగలిగిన సత్తా ఉండాలి. ఇది ఒక ప్రత్యేక అంశం. దీని మీద మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడదాం. సో మొత్తానికి అతి తొందరలోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సూపర్ హీరో బాలకృష్ణ గారు రాబోతున్నారనే వార్త అతి తొందరలో వినబోతున్నాం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. అతి తొందరలో అంటే నేను చెప్పడం గురించి కాదు, కానీ 2025లో ఆ సినిమా జై హనుమాన్ రిలీజ్ అవ్వగానే ఆ డేట్ ఇచ్చేశారు కాబట్టి జై హనుమాన్లో ఉంటారా బాలయ్య బాబు లేదా ఇంకో సబ్జెక్టా అది తెలియదు. కాబట్టి 2025లో మాత్రం ఈ వార్త అయితే వింటాం. సూపర్ హీరోగా బాలయ్య బాబు 2025లో మనకి, అంటే తెర మీద కాదు, బయటకు వస్తుంది వార్త. సో చూద్దాం సార్, మొత్తానికి హనుమాన్ ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేయబోతుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి ప్రశాంత్ వర్మ సంబంధించి సినిమాటిక్ యూనివర్స్లో రానున్న అతి తక్కువ టైంలోనే మనం బాలకృష్ణ గారికి సంబంధించిన అప్డేట్ అయితే వినబోతున్నాం. థ్యాంక్ యూ.